హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పిండి నానబెట్టే పని లేకుండా 10 నుంచి 15 నిమిషాల్లో క్రిస్పీ జ్యూసీగా ఉండే ఇన్స్టాంట్ జిలేబీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వాటర్ కూడా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందాం. ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని ఇప్పుడు తీగ పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి కూడా వేసేసుకుందాం. చూసారు కదా, తీగ భాగం వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకాన్ని దింపేసి సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి 1 స్పూను నెయ్యి కూడా వేసేసుకొని పిండితో నెయ్యి కలిసే వరకు మంచిగా పిండిని రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు పెరుగు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ పోస్తూ మనము ఎక్కువ లూజుగాను ఉండకూడదు, ఎక్కువ టైట్ కూడా ఉండకూడదు, మీడియం సైజుగా కలుపుకోవాలి బ్యాటర్ని. చూసారుగా, ఇలాగా బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సాస్ బాటిల్ తీసుకొని ఈ బాటిల్లోకి బ్యాటర్ అంతా మనం వేసుకొని వేడైన ఆయిల్లో ఇప్పుడు ఇలా జిలేబీలుగా ఒత్తుకుందాం. మీరు కవర్ అయినా యూజ్ చేసి జిలేబీలుగా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు క్రిస్పీగా బాగా మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయే తీసేసుకుందాం. తీసుకొని మనం ముందుగానే పాకం పట్టి పెట్టుకున్న అందులోకి వేసేసుకొని 2 సెకండ్స్
అలా ముంచి తీసేయాలన్నమాట. ఎక్కువసేపు పెడితే జిలేబీ సాఫ్ట్ అయిపోతుంది, మెత్తబడిపోతుంది. అంతే అండి, వేడి వేడి క్రంచీ జిలేబీలు రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.